సిఎస్ జవహర్ రెడ్డి చుట్టూ భూమాఫియా తిరుగుతోందని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ప్రశ్నిస్తున్న మూర్తి యాదవ్పై బెదిరింపులకు పాల్పడడమేంటని నిలదీశారు. ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేసిన ఉదంతంపై సిబిఐ లేదా సిట్ చేత గవర్నర్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలున్న జవహర్ రెడ్డి సీఎస్గా ఉంటే కౌంటింగ్ సజావుగా సాగదని, ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని అన్నారు. హైయెస్ట్ ఆఫీసర్ పెద్ద సార్ని అడగండి అంటారు. పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ. ఎవ్రీబడి నోస్. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ల వరకు అందరికీ తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని. ఈ రోజున పెద్ద సార్ చుట్టూ ఈ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది, భూదందా తిరుగుతూ ఉన్నది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు. ఆయన దాదాపు 800 ఎకరాలు కొట్టేశారు. 2000 కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన కుమారుడు, లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలో కొట్టేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా. నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా?